హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి అందరికీ. ఈరోజైతే మసూర్ అంటారు కదా, మసూర్ దాళ్ళు చేశాను పప్పు. ముందైతే అది 3 గంటల సేపు అయితే నానబెట్టేసుకున్నానండి. నానబెట్టేసుకున్న తర్వాత కుక్కర్లో తీసుకున్నానండి. దాంట్లో కొంచెం పసుపు నూనె వేసి కుక్కర్ అయితే మూత పెట్టేసుకున్నానండి. స్టవ్ మీద పెట్టేసాను. ఈ లోగల దానికి కావాల్సినవన్నీ పెట్టేసుకున్నానండి. నెయ్యి అయితే వేసుకున్నానండి. కళాయి పెట్టుకున్నాను, నెయ్యి అయితే వేసానండి. నెయ్యి 2 స్పూన్లు నెయ్యి వేసానండి. 2 స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత మొత్తం అది కొంచెం కాగిన తర్వాత దాంట్లోకి అయితేనండి ముందైతే నేను జీలకర్ర వేసేసానండి. జీలకర్ర వేసి ఈరోజు తీస్తున్నా కదా, నెయ్యి వేడెక్కిన తర్వాత జీలకర్ర అయితే వేసేసానండి. జీలకర్ర కడ వేడైన తర్వాత ఎండుమిరకాయలు వేసానండి. ఎండుమిరకాయల కడ కొంచెం ఇది అయిన తర్వాత కరివేపాకు కడ వేసేసానండి. కరివేపాకు వేసేసి తిప్పేసానండి. కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నానండి. ఉల్లిపాయలు కడ వేసిన తర్వాత పచ్చిమిరకాయలు కడ వేసానండి. పచ్చిమిరకాయలు కడ వేసిన తర్వాత అన్నీ కొంచెం వేగిన తర్వాత అండి ఎర్ర రంగు రావాలండి. ఉల్లిపాయలు అంతా మొత్తం ఎర్ర రంగు రావాలండి. వేగిన తర్వాత వేగాలండి. బాగా వేగిన తర్వాత దాంట్లోకి అల్లం అయితే ముందే కోరుకుని పెట్టుకున్నానండి. కోరేనండి అల్లాన్ని కోరేసానండి. అల్లం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మళ్ళీ అది అల్లం కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం మంచిగా గరిటెతో తిప్పుకోవాలండి. మచ్చమంతా మంచిగా పట్టాలండి. టమాటాలు అండి కచ్చాపచ్చాగా మిక్సీకి వేసేసానండి. కొంచెం మరీ మెత్తగా ఉండొద్దండి, అట్లా ఉంటే సరిపోతుందండి. అది కూడా మెత్తగా కొంచెం అంతా మొత్తం మసాలా మొత్తం అంతా మెత్తగా కొంచెం గ్రేవీలాగా అయ్యేటట్టుగా కొంచెం కలుపుకోవాలండి. కాసేపు ఉంచుకోవాలండి. అట్లానే మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి డ్రై అవ్వాలండి. డ్రై అయిపోయిన తర్వాత దాన్ని కాసేపు అయిన తర్వాత సాల్ట్ వేసేసానండి. సాల్ట్ అయితే వేసానండి. సాల్ట్ వేసిన తర్వాత 2 స్పూన్లు సాల్ట్ అయితే వేసానండి. నేను పసుపు అయితే వేసేసుకున్నానండి. పసుపు కూడా వేసేసిన తర్వాత దాంట్లో కారం వేసానండి. కారం కూడా అయిన తర్వాత నేను మళ్ళీ ధనియాల పొడి కూడా వేసేసుకున్నానండి. ధనియాల పొడి కూడా వేసేసానండి. ధనియాల పొడి కూడా కొంచెం మసాలా అంతా పట్టేటట్టుగా కొంచెం తిప్పుకోవాలంటే ఆ నూనె కొంచెం అంతా మొత్తం మసాలా మొత్తం ఆ టమాటా ముక్కలుగా ఉల్లిపాయ ముక్కలుగా పట్టాలండి. ఆ పట్టేసిన తర్వాత అండి దాల్ అయితే కుక్కర్ పెట్టాను కదండి, 5 విజిల్స్ అయితే వచ్చిందండి. ఇది కొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి దాల్ అయితే ఉడికిపోయిందండి. పప్పు ఉడికిపోయింది. మైసూర్ దాల్ ఉడికిపోయిందండి. పప్పు ఉడికిపోయిన తర్వాత గరిటెతో అట్లా కొంచెం అనేసేసి ఆ గరిటెని ఆ మసాలాలో వేసేసానండి. ఆ మసాలాలో వేసేసిన తర్వాత ఆ మసాలా మొత్తం మళ్ళీ గరిటెతో తిప్పానండి. మొత్తం మసాలా మొత్తం దాంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మొత్తం అట్లా తిప్పుకోవాలండి. వాటర్ కూడా పోసుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా అవ్వాలండి. అది దగ్గరగా అవ్వాలండి. కొంచెం ఇది రైస్లో తిన్నా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుందండి. నేనైతే జీరా రైస్ అయితే చేశానండి. జీరా రైస్లోకి కూడా బాగుంటుందండి. మీరు ఎట్లా తింటారో మీ ఇష్టం అండి. వాటర్ అయితే పోసేసుకుని తిప్పేసుకున్నాను. నేను తిప్పేసుకుని మూత అయితే కాసేపు పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకున్న తర్వాత అండి దాన్ని దగ్గరగా అయ్యేటట్టు ఉడికించాలండి. ఉడికించిన తర్వాత మొత్తం అంతా మంచిగా అవ్వాలండి. దగ్గరికి అయిపోవాలండి. అది అట్లా ఉడుకుతుంది కదండి, అట్లా ఉడకాలండి. మొత్తం అంతా చక్కగా ఉడకాలండి. దాని స్మెల్ బాగుంటుందండి. పప్పు తినండి ఒకసారి, బాగుంటుంది. లైక్